ఐపీఎల్ 2026 స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 వీక్ అయితే అవుతుంది. ఇక ఈ రోజు వీడియోలో మనం 10 ఐపీఎల్ జట్ల నుంచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే సత్తా ఉన్న ప్లేయర్లు ఎవరో అండ్ అలాగే పర్పుల్ క్యాప్ సొంతం చేసుకునే సత్తా ఉన్న ప్లేయర్లు ఎవరో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక ముందుగా పంజాబ్ కింగ్స్. పంజాబ్ నుంచి అయితే నలుగురు ప్లేయర్లు అయితే ఆరెంజ్ క్యాప్ కోసం రేస్ లో ఉన్నారు. వాళ్ళే ఆ టీం యొక్క టాప్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్, ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య. బట్ ఈ ముగ్గురు ప్లేయర్లలో ముందుగా రేస్ లో ఉన్న ప్లేయర్ ఎవరని చూసుకున్నట్టయితే నన్ను అడిగితే మాత్రం శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కి ఇన్నింగ్స్ ని బిగ్ ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేసే క్యాపబిలిటీ ఉన్నది. ఇక పంజాబ్ కి పర్పుల్ క్యాప్ రేస్ లో నో డౌట్ హర్షదీప్ సింగే ఉంటాడు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. డీసీ నుంచి అయితే కేఎల్ రాహుల్ తప్పకుండా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటాడు. బట్ చాలా మంది అనొచ్చు లో స్ట్రైక్ రేట్ తో ఆడతాడు అని. బట్ కేఎల్ రాహుల్ కి అయితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడే క్యాపబిలిటీ ఉన్నది. సో డీసీ నుంచి అయితే తప్పకుండా కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో అయితే ఉంటాడు. ఇక పర్పుల్ క్యాప్ రేస్ లో చూసుకున్నట్టయితే డొమెస్టిక్ లో బాగా పర్ఫార్మ్ చేసిన ఆకిబ్ నబీ అయితే తప్పకుండా ఉంటాడు డీసీ నుంచి. అండ్ ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ నుంచి కూడా చాలా మంది ఆరెంజ్ క్యాప్ రేస్ లో అయితే ఉంటారు. లైక్ అజింక్య రహానే, సునీల్ నారాయణ్ అండ్ ఫిన్ అలెన్. బట్ ఈ ముగ్గురులో టాప్ ప్లేయర్ అయితే ఫిన్ అలెన్. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా 37 పరుగులు అయితే చేశాడు. ఇక పర్పుల్ క్యాప్ రేస్ లో కూడా వైభవ్ అరోరా అండ్ సునీల్ నారాయణ్ ఈ ఇద్దరులో ఎవరో అయితే ఒకరు ఉండొచ్చు. మోస్ట్లీ వైభవ్ అరోరానే ఉండొచ్చు. ఎందుకంటే పవర్ ప్లే లో బౌల్ చేస్తాడు కాబట్టి అండ్ ఒక పేస్ బౌలర్. సో పేస్ బౌలర్స్ పవర్ ప్లే, మిడిల్ ఆర్డర్ అండ్ డెత్ ఓవర్స్ లో వేస్తారు కాబట్టి మోస్ట్లీ వైభవ్ అరోరానే ఉండొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ నుంచి అయితే ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఇద్దరు ప్లేయర్లు అయితే తప్పకుండా ఉంటారు. వాళ్ళే వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్. బట్ వీళ్ళిద్దరులో ఎవరు అని మాత్రం గెస్ చేయలేం. ఆడినప్పుడు ఇద్దరు ప్లేయర్లు కూడా బ్రిలియంట్ స్ట్రైక్ రేట్ తో ఆడతారు. బట్ మోస్ట్లీ వైభవ్ సూర్యవంశీ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది. బ్రిలియంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆడుతున్నాడు. ఇక పర్పుల్ క్యాప్ రేస్ లో మోస్ట్లీ రవి బిష్ణోయే ఉండొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్ఎస్ టీం నుంచి కూడా చాలా మంది ప్లేయర్లే ఆరెంజ్ క్యాప్ రేస్ లో అయితే ఉంటారు. వాళ్ళే వాళ్ళ టాప్ ఆర్డర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్. బట్ ఈ ముగ్గురులో ముందుగా రేస్ లో ఉండే ప్లేయర్ అయితే ఇషాన్ కిషన్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది అండ్ కన్సిస్టెంట్ గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ ఇక పర్పుల్ క్యాప్ చూసుకున్నట్టయితే జయదేవ్ ఉన్నడ్కట్ లేదా హర్షల్ పటేల్. వీళ్ళిద్దరులో ఎవరొకరు ఉండొచ్చు. మోస్ట్లీ జయదేవ్ ఉన్నడ్కట్టే ఉండొచ్చు. ఎందుకంటే హర్షల్ పటేల్ ఫామ్ అయితే రీసెంట్ గా అంత బాగా ఏం లేదు. అండ్ ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్. ముంబై నుంచి కూడా చాలా మంది ప్లేయర్లే ఆరెంజ్ క్యాప్ రేస్ లో అయితే ఉంటారు. వాళ్ళే రోహిత్ శర్మ, తిలక్ వర్మ అండ్ రాయల్ రికిల్టన్. బట్ ఈ ముగ్గురులో టాప్ కంటెండర్ అయితే రోహిత్ శర్మ. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లోనే చూసాము 78 పరుగులు అయితే చేశాడు అండ్ చాలా ఫిట్ గా కూడా మారాడు. సో రోహిత్ శర్మకి అయితే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే అవకాశాలు లేకపోలేవు. అండ్ ఇక పర్పుల్ క్యాప్ రేస్ లో చూసుకున్నట్టయితే నో డౌట్స్ జస్ప్రీత్ బుమ్రా అయితే ఉంటాడు. సో ఇక వేచి చూడాలి ఐపీఎల్ లో ఫర్ ది ఫస్ట్ టైం బుమ్రా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంటాడా లేదా. అండ్ ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ నుంచి కూడా నో డౌట్స్ విరాట్ కోహ్లీ అయితే తప్పకుండా ఈ రేస్ లో ఉంటాడు. అండ్ ఇక విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కూడా ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే చూసాం 69 పరుగులు అయితే చేశాడు. అండ్ ఈసారి తన హైయెస్ట్ 973 రన్స్ బ్రేక్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి ఫామ్ లో అయితే ఉన్నాడు విరాట్ కోహ్లీ. అండ్ ఇక పర్పుల్ క్యాప్ రేస్ చూసుకున్నట్టయితే మోస్ట్లీ భువనేశ్వర్ కుమార్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే హేజిల్వుడ్ కూడా ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ కి అవైలబుల్ గా లేడు. సో పర్పుల్ క్యాప్ రేస్ లో అయితే భువి అయితే తప్పకుండా ఉంటాడు ఆర్సీబీ నుంచి. అండ్ ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై నుంచి కూడా ఇద్దరు ప్లేయర్లు ఆరెంజ్ క్యాప్ రేస్ లో తప్పకుండా ఉంటారు. వాళ్ళే రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్. వీరిద్దరులో ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఎవరైనా ఉండొచ్చు, గెస్ట్ చేయలేం. ఎందుకంటే ఒకరు కన్సిస్టెంట్ గా ఆడతారు, ఇంకొకరు లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడతారు. అండ్ ఇక పర్పుల్ క్యాప్ రేస్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ నూర్ అహ్మద్ అయితే ఉంటాడు. అండ్ ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీ నుంచి కూడా ఇద్దరు ప్లేయర్లు ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉంటారు. వాళ్ళే ఏడెం మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్. బట్ మోస్ట్లీ ఏడెం మార్క్రమ్ కే చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కన్సిస్టెంట్ గా ఆడతాడు కాబట్టి. అండ్ ఇక ఎల్ఎస్జీ నుంచి పర్పుల్ క్యాప్ రేస్ లో చూసుకున్నట్టయితే ఇద్దరు ప్లేయర్లు అయితే ఉన్నారు. వాళ్ళే దిగ్విష్ రాతి అండ్ మొహమ్మద్ షమి. బట్ మోస్ట్లీ మొహమ్మద్ షమి అయితే ఈ ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియా కంబ్యాక్ చేయాలని కూడా తను అనుకుంటాడు కాబట్టి. అండ్ ఇక లాస్ట్ గుజరాత్ టైటాన్స్. జీటీ నుంచి అయితే వాళ్ళ ఇద్దరు ఓపెనర్లు ఈ ఆరెంజ్ క్యాప్ రేస్ లో తప్పకుండా ఉంటారు. వాళ్ళే శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. లాస్ట్ ఇయర్ అయితే సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ అయితే సొంతం చేసుకున్నాడు. బట్ ఈసారి మోస్ట్లీ ఆరెంజ్ క్యాప్ రేస్ లో శుభ్మన్ గిల్ అయితే ఉంటాడు. అండ్ ఇక పర్పుల్ క్యాప్ రేస్ చూసుకున్నట్టయితే మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ కృష్ణ వీరిద్దరులో ఎవరో ఒకరు ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే ప్రసిద్ కృష్ణ పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. బట్ ఈసారి ఎందుకో మొహమ్మద్ సిరాజ్ అయితే ఈ రేస్ లో తప్పకుండా ఉంటాడు అనిపిస్తుంది. మనమైతే ఇప్పటి వరకు 10 ఐపీఎల్ జట్ల నుంచి ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకునే సత్తా ఉన్న ప్లేయర్ల గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ ఐపీఎల్ 2026 లో ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ రేస్ లో టాప్ 4 ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో ఒకసారి మనం ఒక లుక్ వేసుకుందాం. ముందుగా ఆరెంజ్ క్యాప్ రేస్ లో అయితే తప్పకుండా ఉండే ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ. సో వీళ్ళు ముగ్గురులో అయితే ఎవరో ఒకరు ఆరెంజ్ క్యాప్ ని తప్పకుండా సొంతం చేసుకోబోతున్నారు. ఇక పర్పుల్ క్యాప్ రేస్ చూసుకున్నట్టయితే తప్పకుండా ఉండే 4 ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్
అండ్ భువనేశ్వర్ కుమార్. ఈ 4 ప్లేయర్స్ లలో ఎవరొకరు తప్పకుండా పర్పుల్ క్యాప్ అయితే సొంతం చేసుకుంటారు. సో మీరైతే మన వీడియోని లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ IPL 2026 లో ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకునే ప్లేయర్లు ఎవరు.